హాయ్ కామ్రేడ్స్, దిస్ ఈజ్ ఎన్ఎస్ఎస్ఆర్ అడ్వకేట్, హైకోర్ట్ ఆఫ్ ఏపీ అండ్ ట్రయల్ కోర్ట్స్. మిత్రులారా, ఒక కేసులో భాగంగా కోర్టు ఈ విధంగా వ్యాఖ్యానించింది. గౌరవ హైకోర్టు వారు ఈ విధంగా వ్యాఖ్యానించారు. ట్రిపుల్ తలాక్ బై ఈమెయిల్ ఈజ్ మెంటల్ టార్చర్. ట్రిపుల్ తలాక్ బై ఈమెయిల్ ఈజ్ మెంటల్ టార్చర్. హస్బెండ్స్ యూనిలేటరల్ పవర్ టు ఇన్ఫ్లిక్ట్ ఇన్స్టెంట్ డైవర్స్ ఈజ్ అన్యాక్సెప్టబుల్ అని చెప్పి గౌరవ హైకోర్టు వారి కేసు తీర్పులో భాగంగా వారు ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే ఒక ముస్లిం రిలీజియన్కి సంబంధించినటువంటి ఒక జంట, హస్బెండ్ ఆమెకి ఎవరైతే భార్య ఉంటారో వారికి ఈమెయిల్ ద్వారా ట్రిపుల్ తలాక్ చెప్పడం జరిగింది యూనిలేటరల్గా. అటువంటి సందర్భంలో ఆవిడ వారిపై ఒక కేసు లాంచ్ చేయడం జరుగుతుంది. జరిగినప్పుడు 498A కావచ్చు, హెరాస్మెంట్, మెంటల్ హెరాస్మెంట్ అని చెప్పి, టార్చర్ అని చెప్పి ఆ విధమైనటువంటి మానసిక ఒత్తిడికి ఆయన గురి చేశారు కాబట్టి, మానసికమైనటువంటి మెంటల్ హెరాస్మెంట్కి పాల్పడ్డారు కాబట్టి దాన్ని క్రుయాలిటీ కింద, హెరాస్మెంట్ కింద భావించి ఒక కేసు వారిపై లాడ్జ్ కావడం, 498A లాడ్జ్ కావడం జరిగింది. అటువంటి సందర్భంలో ఎవరైతే హస్బెండ్ ట్రిపుల్ తలాక్ చెప్పినటువంటి వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి హైకోర్టును అప్రోచ్ అవ్వడం జరిగింది. క్వాష్ చేయమని చెప్పి, ఎగెనిస్ట్ హిమ్, అతనికి ఏ విధమైనటువంటి క్రిమినల్ ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయో వాటిని క్వాష్ చేయమని చెప్పి వారు కోరడం జరిగింది. అయితే కోర్టు వారు ఏమని వ్యాఖ్యానించారంటే, యూనిలేటరల్గా ట్రిపుల్ తలాక్ చెప్పడం అనేది అది టార్చరే. సో ఈ క్వాష్ అప్లికేషన్ని, ఈ క్వాష్ పిటిషన్ని మేము యాక్సెప్ట్ చేయడం లేదు, రిజెక్ట్ చేస్తున్నామని చెప్పి డిస్మిస్ చేయడం జరిగింది హస్బెండ్కి సంబంధించినటువంటి క్రిమినల్ పిటిషన్ని. దిస్ ఈజ్ ఎన్ఎస్ఎస్ఆర్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ప్లీజ్ కాంటాక్ట్ 9885590959.